సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రుల ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన ప్రజాపాలన సమీక్ష సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 హామీలను నెరవేర్చేందుకు డిసెంబర్ 28 నుంచి జనవరి 6న దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని, ఈ సమయంలో కొందరు దరఖాస్తు చేసుకోకుండా ఉండొచ్చని, వారికి మార్గదర్శకాలు జారీ చేసి కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగేలా చూడాలని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. కొంతమంది తీసుకోలేకపోవచ్చు, అప్లికేషన్స్ ఇవ్వలేకపోవచ్చు, బయట ప్రాంతాల్లో ఉండవచ్చు, వలసపోయిన వాళ్ళ కోసం ఏమైనా స్పెషల్ గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తున్నారా, లేకుంటే స్పెషల్ ప్రొవిజన్స్ పెడతా ఉన్నారా, అదొకటి క్లారిటీ ఇవ్వండి. ఇంకొకటి సీఓ గారు మాట్లాడుతూ ఇదొక నిరంతర కార్యక్రమం అంటున్నారు. ఇదొక నిరంతర కార్యక్రమం అనేది పబ్లిక్ లో పోతే వాళ్ళు అప్లై చేసుకోవడానికి వెళ్తారు. స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయంటేనే అందరూ అప్లై చేసుకుంటారు. గవర్నమెంట్ దగ్గర స్పెసిఫిక్ డేటా వస్తుంది, దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి అది కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇంకోటి రేషన్ కార్డ్స్ విషయంలో కూడా కొద్దిగా గైడ్ లైన్స్ ఎలా ఉంటాయని ఆందోళన పబ్లిక్ లో ఉంది. కాబట్టి అటువంటివి ఏమైనా మీకు వచ్చినాయా, లేకపోతే రాకుండా ఎటువంటివి ఉంటాయని కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి. థ్యాంక్ యూ.